తెలంగాణకు జీవధార అయినటువంటి కాళేశ్వరంపై రేవంత్ సర్కారు పగబట్టిందని మాజీ మంత్రి హరీష్ రావు మరోసారి కుండబద్దలు కొట్టారు. ఇవాళ రాష్ట్ర సాగునీటి రంగం సంక్షోభంలో కూరుకుపోవడానికి రేవంత్ ప్రతీకార వైఖరే కారణమన్నారు. మానవ నిర్మిత అద్భుతమైనటువంటి కాళేశ్వరం ప్రాజెక్టును మేడిగడ్డ సాగుతో నిరుపయోగంగా మార్చే కుట్రలు అమలు చేస్తున్నారని చెప్పారు. మేడిగడ్డలో 2 పిఎస్ బాగు చేయాలని ఎన్డీఎస్సీ చెప్పినా 2 ఏళ్లుగా ఎందుకు జాప్యం చేస్తున్నారని హరీష్ రావు ప్రశ్నించారు. వాట్ ఈస్ కాళేశ్వరం? కాళేశ్వరం అంటే మీ అందరూ రేవంత్ రెడ్డి ఏమంటుండు, కాళేశ్వరం కుప్పగూలింది అంటాడు. కాళేశ్వరం మొత్తం 1,00,000 కోట్లు మునిగిపోయినాయని ఒక దుష్ప్రచారం, ఒక అబద్ధం మాటలు, ఒక దొంగ మాటలు చెప్తా ఉన్నాడు. వాట్ ఈస్ కాళేశ్వరం? అసలు జరిగింది ఏంటి? కాళేశ్వరం అంటే ఏంటి? కాళేశ్వరం అంటే 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 19 సబ్స్టేషన్లు, 21 పంప్ హౌస్లు, 203 కిలోమీటర్ల టనలు, 1531 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్, 98 కిలోమీటర్ల ప్రెజర్ మెయిన్, 141 టీఎంసీల రిజర్వాయర్లు, 530 మీటర్ల లిఫ్ట్, 240 టీఎంసీల నీటి వినియోగం. దట్ ఈస్ కాళేశ్వరం. ఆ కాళేశ్వరంలో ఇన్ని యూనిట్ల సమాహారం కాళేశ్వరం. ఇక చూడండి, మీరు 141 టీఎంసీల స్టోరేజ్ కెపాసిటీ అన్నారు. అంటే అది 15 రిజర్వాయర్లు. మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్, రంగనాయక సాగర్, అన్నపూర్ణ, గంధమల్ల, బస్వాపూరు, ఇలాంటి 15 రిజర్వాయర్లు, 3 బ్యారేజీలు, 19 సబ్స్టేషన్లు, 21 పంప్ హౌజులు, అన్ని ఓకే ఉన్నాయి. అన్ని రిజర్వాయర్లు ఓకే, అన్ని టనళ్లు ఓకే, 1531 కిలోమీటర్ల కాలువలు ఓకే, 21 పంప్ హౌస్లు ఓకే, 19 సబ్స్టేషన్లు ఓకే, 15 రిజర్వాయర్లు ఓకే. మరి ఆ 3 బ్యారేజీలు పెట్టి బాబు పిఎస్. సో ఆ 3 బ్యారేజీలు, ఈ 3 బ్యారేజీల్లో చూస్తే మీకు గెలవాల్సిన పాయింట్ ఏంటంటే మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల 3 బ్యారేజీలు. సుందిల్ల బ్యారేజీలో 74 గేట్లు అంటే 75 పియర్స్ ఉంటాయి. పియర్ మీన్స్ దిస్ ఇస్ పియర్, ఇదొక పియర్. ఈ 2 పియర్ల మధ్య ఉండేది గేట్, 2 పియర్ల మధ్య ఉండేది గేటు. ఇదొక పియర్. సో హియర్ ఆర్ 74 గేట్స్. దట్ మీన్స్ యూ హ్యావ్ 75 పియర్స్. ఒకటి ఎక్కువ ఉంటుంది మధ్యలో రావాలి కనుక. సో సుందిల్లలో ఉన్న 74 గేట్లు, 75 పియర్లు, దే ఆర్ ఇంటాక్ట్. ఇట్ ఈస్ పర్ఫెక్ట్, నో ప్రాబ్లం. దెన్ కమింగ్ టు అన్నారం, 66 గేట్స్ అంటే 67 పియర్లు, 66 గేట్లు ఓకే, 67 పియర్లు ఓకే, ఇట్ ఈస్ ఇంటాక్ట్. దెన్ కమింగ్ టు మేడిగడ్డ యూ హ్యావ్ 85 గేట్స్, 86 పియర్స్. 85 గేట్లు అంటే 86 పియర్స్. పియర్స్ మీన్స్ ఆ కనబడేది ఇందాక నేను చెప్పినట్టు. సో దిస్ ఇస్ వన్ పియర్, దిస్ ఇస్ వన్ పియర్, లైక్ దట్. దెర్ ఆర్ 86 పియర్స్. అవుట్ ఆఫ్ దిస్ 86 పియర్స్ 2 పిల్లర్లు, 2 పిల్లర్లు కుంగినాయి. గంటే 2 పిల్లర్లు కుంగినాయి. ఆ 2 పిల్లర్లు కుంగితే ఏం మాట్లాడతాడు? కాళేశ్వరం కూలిపోయింది అని మాట్లాడతాడు రేవంత్ రెడ్డి. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఏమిచ్చింది? ఆ 2 పిల్లర్లను, ఆ బ్లాక్ 7 కొత్తది కట్టండి, కాళేశ్వరం వాడండి అని చెప్పింది ఎన్డీఎస్ఏ. కానీ 20 నెలలైంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చి. 20 నెలలైనా ఆ 2 పియర్స్ ను మరమ్మతు చేయకుండా, నీళ్లు ఇవ్వకుండా తెలంగాణ పొలాలు ఎండబెడుతున్నాడు, రైతుల ఉసురు పోసుకుంటున్నాడు. కేవలం రాజకీయం కోసం బీఆర్ఎస్ పార్టీనో కేసీఆర్ ను బద్నాం చేయాలని ఇలా ప్రాజెక్టు నడపకుండా, ఆ 2 పియర్లు మరమ్మతు చేయకుండా, నీళ్లు ఇవ్వకుండా తెలంగాణకు అన్యాయం చేస్తున్నాడు. 10 ఏళ్ల పాటు దేశమే అబ్బురపడే విధంగా తెలంగాణ ప్రగతి సాధించిందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. కానీ ఇప్పుడు రేవంత్ తుగ్లక్ పాలన వల్ల అన్ని రంగాల్లో చతికిలపడిందన్నారు. కేసీఆర్ పాలనలో జీడీపీ వృద్ధి రేటు, తలసరి ఆదాయంతో పాటే మరెన్నో గణాంకాల్లో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచిందన్నారు. కానీ నేడు తెలంగాణ ఆర్థిక స్థితి సంక్షోభంలో కూరుకుపోయిందన్నారు. రేవంత్ రెడ్డి తెలివి తక్కువ నిర్ణయాలతో తెలంగాణను ఆగం చేస్తున్నారని హరీష్ రావు మండిపెట్టారు. ఇంత బాగా ఉన్న తెలంగాణ ఎందుకు ఆగమైంది? 10 ఏళ్లు కేసీఆర్ ఉన్నప్పుడు మన రాష్ట్ర వృద్ధి రేటు అంటే మన ఆదాయం ఎవ్రీ ఇయర్ 12% పెరిగింది. రేవంత్ రెడ్డి రాగానే ఎందుకు తగ్గింది? ఎందుకు? ఎట్లున్నా ఇప్పుడు మీ ఊర్లలో మీరందరూ కూడా మీ గ్రామాల్లో మీకు తెలుసు, కేసీఆర్ ఉన్నప్పుడు 40 లక్షలకి ఎకరం ఉండే మీ ఊర్లే. ఇవాళ 20 లక్షలకి కూడా అడుగుతలేడు. ఎందుకు తగ్గింది? మరి ఏడాది నష్టంలోనే ఎందుకు ఆగమైంది తెలంగాణ? ఎందుకు ధరలు పడిపోయినాయి?
అంటే ఈయన అజ్ఞానపు మాటలు, తుగ్లక్ పాలన, అజ్ఞానపు మాటలు. రేవంత్ రెడ్డి మాట్లాడే పిచ్చి మాటలతో, అజ్ఞానపు మాటలతో, తుగ్లక్ నిర్ణయాలతో ఈ రాష్ట్రం చాలా ఇబ్బంది పడతా ఉంది. మన కేసీఆర్ పాలనలేమో చాలా అద్భుతంగా ఉంది. ఈ దేశానికి దిక్సూచిగా నిలిపిండు కేసీఆర్. మన మిషన్ కాకతీయ అని ఒక చెరువులను పునరుద్ధరణ చేసే కార్యక్రమం కేసీఆర్ చేసిండు. ఆ ప్రోగ్రాంను కేంద్ర ప్రభుత్వం అరే ఇంత మంచి ప్రోగ్రాం తెలంగాణ చేసిందని కేంద్ర ప్రభుత్వం తెలంగాణను చూసి నేర్చుకొని దేశం మొత్తం చెరువులు బాగు చేయడం కోసం పేరు మార్చిండ్రు. అమృత్ సరోవర్ అని పేరు పెట్టింది. తెలంగాణ చేపట్టిన మిషన్ కాకతీయ అమృత్ సరోవర్ పేరిట దేశానికి ఆదర్శంగా నిలిపింది మన కేసీఆర్, మన బీఆర్ఎస్. 2, ప్రతి ఇంటికి త్రాగునీరిచ్చే మిషన్ భగీరథ, ఇంటింటికి నీళ్ళు ఇచ్చే మిషన్ భగీరథ. అరే ఇన్ని రోజులు మాకు దమాక్ పనిచేయలేదు, కేసీఆర్ ఇంత మంచిగా చేసిండ్రు అని దాన్ని కాపీ కొట్టిండ్రు. హర్ ఘర్ కో జల్ అని పేరు మార్చిండ్రు. దేశం మొత్తం నీళ్ళు ఇచ్చే ప్రయత్నం చేసిండ్రు. నంబర్ 2. నంబర్ 3, ఈ ప్రపంచంలోనే ఎవరు ఆలోచించలేదు రైతుకు నేరుగా నగదు బదిలీ. అది రైతు బంధు. కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకం రైతు బంధు పథకం. దాన్ని ఢిల్లీ ఓడు కాపీ కొట్టిండు, పేరు మార్చిండు, పిఎం కిసాన్ అనే పేరు పెట్టి దేశం మొత్తము అమలు చేసిండు. అంటే ఇట్లా కేసీఆర్ పాలన దేశానికి దిక్సూచిగా నిలిచింది. అప్పుడు ఒక నానుడు వచ్చింది తెలంగాణలో, తెలంగాణ ఈ రోజు ఏం చేస్తుందో రేపు దేశమంతా ఆచరిస్తుంది అనేటువంటి నానుడికి కేసీఆర్ రూపకల్పన చేసిండు, పునాది వేసిండు. తెలంగాణ ఈ రోజు ఆచరిస్తుంది, దేశం రేపు అనుచరిస్తుంది అన్నంత గొప్పగా కేసీఆర్ తెలంగాణను 10 ఏళ్లలో తీర్చిదిద్దింది. అంటే మన మిషన్ కాకతీయ, మన మిషన్ భగీరథ, మన రైతు బంధు దేశానికి దిక్సూచిగా నిలిపిండు కేసీఆర్. ఏ స్కీమ్ తీసుకున్నా అడవుల పెంపుదలలో 7.7% గ్రోత్ రేటుతో దేశంలో నంబర్ 1, పచ్చదనంలో నంబర్ 1 గా నిలిపిండు కేసీఆర్. పర్ క్యాపిటా ఇన్కమ్, తలసరి ఆదాయం పెరుగుదల ఆ రోజు తెలంగాణ వచ్చినాడు 1,24,000 ఉంటే 9 ఏళ్ల కేసీఆర్ పాలనలో 3,47,000కు పెరిగి దేశంలో అగ్రగామిగా నిలిపిండు కేసీఆర్. జిఎస్డిపి 5 లక్షల కోట్లున్న జిఎస్డిపిని 14 లక్షల కోట్లకు తీసుకుపోయి నంబర్ 1 గా నిలిపిండ్రు మన కేసీఆర్. అట్లా మీరు ధాన్యం ఉత్పత్తిలో నంబర్ 1, డాక్టర్ల ఉత్పత్తిలో నంబర్ 1, అడవుల పెంపుదలలో నంబర్ 1, గ్రామ పంచాయతీల అవార్డులలో నంబర్ 1, గురుకులాల స్థాపనలో నంబర్ 1, ప్రతి ఇంటికి త్రాగునీరు ఇవ్వడంలో నంబర్ 1. ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక రంగాల్లో తెలంగాణ నంబర్ 1 గా నిలిపిండు కేసీఆర్. మరి రేవంత్ రెడ్డి ఏం చేసిండు? రేవంత్ రెడ్డి ఏం చేసిండు అంటే ఆయన వచ్చినాక ఇవాళ దేశంలో మన పరిస్థితి ఎట్లా తయారైపోయిందంటే ఎండ్ల చూసినా ఆగమైపోయింది. శాంతి భద్రతల్లో చివరి స్థానం, రియల్ ఎస్టేట్ డమాలైపోయింది. రాష్ట్ర ఆర్థిక వృద్ధి అంటే సంవత్సరం మీద సంవత్సరం గ్రోత్ రేట్, ఇన్కమ్ యొక్క, రాష్ట్రం యొక్క ఆదాయ పెరుగుదల కేసీఆర్ ఉన్నప్పుడు 12 నుంచి 16% ఉండేది. రేవంత్ రెడ్డి వచ్చినాక 5 నుంచి 6% పడిపోయింది. ఎందుకు పడిపోయింది? తుగ్లక్ పాలన. తెలంగాణ ఏర్పడిన తర్వాత అధికారాన్ని కేసీఆర్ బాధ్యతగా భావించారని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. అందుకే నాడు కేసీఆర్ రాజకీయ ప్రతీకారాలకు సమయం లేదన్నారు. తెలంగాణను పునర్నిర్మాణమే తన పరమావధి అని కేసీఆర్ ముందుకెళ్లారని హరీష్ రావు స్పష్టం చేశారు. కానీ నేడు రేవంత్ రెడ్డి సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని విమర్శించే వారిపై కూడా అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని, బీఆర్ఎస్ సోషల్ మీడియా వారియర్స్ను ఎలా వేధించారో రివ్యూలు పెడుతున్నారని హరీష్ రావు విమర్శించారు. ఆనాడు కేసీఆర్ రాష్ట్రం వచ్చినప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి చాలా తప్పులు చేసిండు, హౌసింగ్ మినిస్టర్ గా పెద్ద స్కామ్ ఉన్నది, లోపలేయాలని అధికారులు చెప్పిండ్రు. సివిల్ సప్లైలో స్కామ్ ఉందని అధికారులు చెప్పిండ్రు, ల్యాండ్ స్కామ్ ఉన్నదని అధికారులు చెప్పిండ్రు. ఆనాడు కేసీఆర్ ఏమన్నాడు? కొత్త రాష్ట్రం వచ్చింది, నాకు చాలా పనున్నది, ఈ చిల్లర పనులలో నేను పోను, నేను రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేస్తా అన్నాడు కేసీఆర్ చెప్పిండు. కానీ రేవంత్ రెడ్డి ఏం చేస్తుండు? సోషల్ మీడియాలో మన నల్లబాలు రీపోస్ట్ చేస్తే ఆయన కేసు పెట్టి లోపలేస్తాడు. దాని మీద గంట సేపు రివ్యూ చేస్తాడు. ఆయన బిజీ దేంట్లో కేటీఆర్ని ఎట్లా తీయాలి, మా కౌశిక్ రెడ్డిని ఎట్లా కేసు పెట్టాలి, లేదా మా సోషల్ మీడియా యాక్టివిస్టులను ఎట్లా కేసు పెట్టాలి,
మా గెలుసీను భార్య మీద ఎట్లా కేసు పెట్టాలని ఆలోచిస్తాడు. సెల్ ఫోన్ ఇయ్యాలంటే హత్యాయత్నం కేసు పెట్టిండు గెలుసీను భార్య మీద. ఇగో దీనికి టైం ఉన్నది రేవంత్ రెడ్డికి. రాష్ట్ర అభివృద్ధి మీదనో పాలన మీద సమయం లేక రాష్ట్రం ఈరోజు ఆగమైతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఒకసారి ఆయన మాటలు ఎంత తుగ్లక్ మాటలు ఉంటాయో నిన్న కూడా మీరు చూసి ఉంటారు. సోనియా గాంధీ నేను మీటింగ్ రాలేకపోతున్నా అన్నది. ఈయన అంటాడు, అరే సోనియా గాంధీ నాకు లెటర్ రాసింది, ఇది నోబెల్ ప్రైజ్, ఇది నాకు ఆస్కార్ అవార్డు అంటాడు. నేనేమైనా మెచ్చుకుంటే కదా ఆమె, నువ్వేమైనా మంచి పని చేసినా అంటే ఓ అవార్డు అన్నా లెక్క. నేను మీటింగ్కి వస్తలేను రాబాయ్ అంటే నాకు ఆస్కార్ అవార్డు వచ్చింది అంటాడు. ఇక ఎంత తుగ్లక్ మాటలో ఒక్కసారి చూద్దాం. తెలంగాణలో కాంగ్రెస్ దుర్మార్గ పాలనను అంతమొందించాలని హరీష్ రావు పిలుపునిచ్చారు. అప్పుడే తెలంగాణకు పూర్వ వైభవం వస్తుందన్నారు. అది విద్యార్థి నాయకులతోనే సాధ్యమన్నారు. బనకచర్ల కుట్రలతో పాటు రేవంత్ సర్కారు మోసాలపై ప్రజలను జాగృతం పరిచే బాధ్యత బీఆర్ఎస్వీ నాయకులు తీసుకోవాలన్నారు హరీష్ రావు. దుర్మార్గం ఈ కాంగ్రెస్ పాలనను అంతమొందించాలి. తెలంగాణకు మనం పూర్వ వైభవం తేవాలంటే మళ్ళీ మీతోనే ఆ ఉద్యమం ప్రారంభం కావాలి. అది విద్యార్థులతోనే ప్రారంభం కావాలి. ఇది ఎప్పుడైనా ప్రజలు ఎట్లుంటారంటే వాళ్ళకు అర్థం కావాలి. ప్రజలకు అర్థం కాకపోతే నిశ్శబ్దంగా ఉంటారు. తెలంగాణ ప్రజలకు ఒక్కసారి తెలంగాణకు నష్టమైతుంది, ద్రోహం చేస్తున్నది ప్రభుత్వం అంటే ప్రజలు తిరగబడతారు. తన్ని కాంగ్రెస్ పార్టీని కూకటి వేలతో పెకిలిస్తారు. అందుకోసం ఆ బాధ్యత మీరు తీసుకోవాలి. కాలేజీలకు వెళ్ళండి, యూనివర్సిటీలకు వెళ్ళండి, గ్రామాల్లోకి వెళ్ళండి, విషయాలు అర్థమయ్యేటట్టు చెప్పండి. పోయినసారి ఇదే రేవంత్ రెడ్డి 2 లక్షల ఉద్యోగాలు మొదటి సంవత్సరం ఇస్తానని నమ్మించి మోసం చేసి తల్లిదండ్రుల చేత ఓట్లు పెట్టించి ఓట్లు వేయించుకున్నాడు. ఇచ్చింది 12,000, 60,000 అంటాడు. అవి కేసీఆర్ నోటిఫై చేసి, కేసీఆర్ పరీక్ష పెట్టి, కేసీఆర్ ఫలితాలు ఇస్తే కాగితాలు ఇచ్చి ఆయన ఖాతాలు వేసుకుంటుండు. వీళ్ళు ఇచ్చినవి 12,000 మాత్రమే. ఉద్యోగాల్లో మోసం, ఫీజు రియంబర్స్మెంట్ లో మోసం, ఓవర్సీస్ స్కాలర్షిప్ల్లో మోసం, నిరుద్యోగ భృతి ఇవ్వడంలో మోసం, ఎస్సీ ఎస్టీ పిల్లలకు పీజీ చేస్తే 1,00,000 అన్నాడు, డిగ్రీ చేస్తే 50,000 అన్నాడు, ఇంటర్మీడియట్ పాస్ అయితే 25,000 అన్నాడు, 10వ తరగతి పాస్ అయితే 10,000 అన్నాడు. ఇచ్చింది ఒక్కరికన్నా? అన్ని మోసాలే, అన్ని గోబల్స్ ప్రచారమే. ఇవన్నీ ప్రజలకు గుర్తు చేయాలి, ప్రజల్లో తీసుకువెళ్ళాలి. ఆడపిల్లలకు స్కూటీ అన్నాడు, ఏమైందిరా నీ స్కూటీ అని చెప్పి గల్లా పట్టుకొని అడగాలి కాంగ్రెస్ వాళ్ళని. తులం బంగారం అన్నాడు. ఇవన్నీ మన మిత్రులు చెప్తారు, నేను ఇతర విషయాల్లోకి పోను. కానీ విద్యార్థులుగా మీ మీద బాధ్యత ఉన్నది. దయచేసి ప్రజలను ఎడ్యుకేట్ చేయండి. గోదావరి బనకచెర్ల వల్ల తెలంగాణకు జరిగే నష్టాన్ని విద్యార్థులకు, రైతులకు వివరించండి. కాళేశ్వరం ప్రాజెక్టును కుట్రతో, కుతంత్రాలతో రేవంత్ రెడ్డి ఈ రైతులకు చేస్తున్న ద్రోహాన్ని రైతాంగానికి వివరించి మరి ప్రజలను చైతన్యపరిచే విధంగా ముందుకు సాగాలని మీ అందరినీ కోరుకుంటూ, జై తెలంగాణ.